ఈరోజు మనం ఒక సెన్సేషనల్ న్యూస్ మాట. అది వరల్డ్‌లోనే మొత్తం ప్రపంచ దేశాలు కూడా అటువైపే చూసాయి. అటువంటి ఒక పెద్ద సంఘటనలు 2 సంఘటనలైతే జరిగాయి. ఆటిలి గురించి పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. సో, అదేంటంటే మెక్సికోలో ఇటీవల కనీసం 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. వీటిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు లేదా మానవ అవశేషాలు కనుగొనబడ్డాయి. ఒకటి సియుడాడ్ జువారేజ్‌లో శ్మశాన వాటిక కుంభకోణం ఒకటైతే మరియు రెండోదేంటంటే గోడలజారా సమీపంలో రహస్య సమాధులకు సంబంధించినది రెండవది. సియోడాడ్ జువారేజ్ శ్మశాన వాటిక కుంభకోణం జూన్ 2025లో అమెరికా సరిహద్దుకు సమీపంలోని సియుడాడ్ జువారేజ్లోని ప్రైవేటు ప్లేనిట్యూడ్ శ్మశానిక వాటిలో అపరిశుభ్రతమైన పరిస్థితుల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన 383 ఎంబాక్ట్ మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. అసలు ఏం జరిగిందంటే 2020 నాటి మృతదేహాలు వివిధ గదులలో నేలపై విచక్షణారహితంగా విసిరివేయబడ్డాయి. కనిపించాయి కూడా. సో, ఎందుకంటే సౌకర్యం యొక్క సర్ఫేస్ సంవత్సరాలుగా విరిగిపోయాయి. అదేంటంటే మనం ఏ అయితే మృతదేహాలను పెడతామో అవన్నీ కూడా మొత్తం విరిగిపోయాయి. అదేవిధంగా 6 స్థానిక అంత్యక్రియ గృహాలు సేవల కోసం శ్మశానిక వాటికను ఉప కాంట్రాక్టుకు ఇచ్చాయి, కానీ దహన సంస్కారాలు ఎప్పుడూ జరగలేదంట అక్కడ. అంత మోసం జరుగుతుంది. మోసం ఏ విధంగా జరుగుతుందంటే, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడి దాకా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. దహన సంస్కారాల కోసం డబ్బు చెల్లించి దుఃఖిస్తున్న కుటుంబాలకు మట్టి మరియు రాళ్లతో చేసిన నకిలీ బూడిదని ఇచ్చారంట. సో, ఇప్పుడు దీని మీద ఒకసారి చూద్దాం. ఒక అనామక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ విషయం బయటపడింది. శ్మశాన వాటిక యాజమాని మరియు ఉద్యోగిని అరెస్ట్ చేశారు. మరియు శవాలను దుర్వినియోగం చేయడం మరియు ఖననం చేసిన వస్తువులను వెలికి తీయడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు. అంతేకాకుండా గోడలజారా సమీపంలోని రహస్య సమాధులు, తప్పిపోయిన బంధువుల కోసం వెతుకుతున్న కుటుంబాలతో కూడిన స్వచ్ఛంద శోధన సమిష్టి బృందాలు గోడలజారా సమీపంలోని జపోపాన్లోని బహుళ రహస్య సమాధి ప్రదేశాలలో మానవ అవశేషాలను కలిగి ఉన్న వందలాది సంచులు కూడా వాళ్ళందరూ కూడా కనుగొన్నారన్నమాట. ఎందుకంటే విచ్చలవిడిగా ఎక్కడికెక్కడ సంచులలోని మృతదేహాలు అన్నీ కూడా కట్టేసి ఎక్కడికక్కడ పడేశారు. దగ్గరగా 450 మృతదేహ సంచులన్నీ దొరికాయి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఇదంతా కూడా ఫిఫా వరల్డ్ కప్ చుట్టూ తిరుగుతుంది. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఫిఫా వరల్డ్ కప్ వైపే చూస్తున్నాయి. సో, ఈ 450 మృతదేహాలు సంచులు దొరికాయి కదా, ఇవన్నీ కూడా ఈ ఫిఫా వరల్డ్ కప్ యొక్క స్టేడియం చుట్టుపక్కల దొరికాయన్నమాట. మనం ఒకసారి చూసుకుంటే 2025 నాటికి మెక్సికోలో 130,000 మంది మిక్సింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే జలిస్కో రాష్ట్రం అదృశ్యాల సంఖ్యలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. అయితే లోక్సభ ఏజెన్సీల ప్రకారం ఈ అవశేషాలు నేర గుంపులు చేసిన పనేనని అవి ఆరోపిస్తున్నాయి. సో, అందున మెక్సికోలోని అత్యంత శక్తివంతమైన న్యూ జనరేషన్ కార్జెల్ కారణంగానే ఈ మిస్సింగ్లు హత్యలు జరిగినవని అంచనా వేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా. సో, 2026 వరల్డ్ కప్ వేదికగా ఉన్న మెక్సికోలోని ఎస్టాడియో ఆక్సోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 456 సంచుల్లో మానవ అవశేషాలు బయటపడడం ఒకేసారి అందరికి కూడా షాక్ గురి చేసింది. అక్కడ భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వ్యవహారం అధికారులు స్పందన మరోలా ఉందన్నమాట. ఆటగాళ్ళు ప్రేక్షకుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అక్కడ ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే ఆ స్టేడియంలో మెక్సికో వరల్డ్ కప్ ఆడితే కనుక ఆ దేశానికి ప్రత్యేకత అయిన ఒక గుర్తింపు వస్తుంది కాబట్టి ఆ విధంగా అయితే కవర్ చేసుకుంటుంది. సో, స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే ఉన్నవే కాకుండా అదనంగా 3000 సీసీ కెమెరాలు కూడా అక్కడ అరేంజ్ చేశారంట. అంతేకాకుండా ఆర్డర్ వాహనాలు, మెటల్ డిటెక్టర్లు, అదేవిధంగా నేషనల్ గార్డు బలగాలు ఏర్పాటు చేశామని చెప్పేసి ఆ దేశం చెప్తుంది. మరి ఎస్టాడియో ఆక్సోస్ స్టేడియం 2026 వరల్డ్ కప్ 4 గ్రూప్ మ్యాచ్లు నిర్వహించుతున్నాయి అక్కడ. సో, మెక్సికో రెండో గ్రూప్ మ్యాచ్ కూడా ఇక్కడ జరగనుంది కూడా. అయితే సంచుల్లో మృతదేహాలు బయటపడిన ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏం జరగదని కవర్ చేసుకుంటుందే కానీ, ఒకవేళ ఏమైనా జరిగితే మాత్రం అక్కడ
450 మంది సంచులు దొరికారు కదా! ఆ ప్లేస్‌లో దగ్గర దగ్గరగా 4050 మంది అయిపోతారన్నమాట. ఎందుకంటే అంతమంది జనాలొస్తారు అక్కడికి. అందుకని చెప్పేసి ప్రపంచం అంతా కూడా భయపడుతుంది. సో, రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామానికి దారితీస్తుందో మరి వేచి చూడాలి. దీని గురించైతే ప్రపంచ దేశాలన్నీ కూడాను తీవ్ర దుఃఖంలో ఉన్నాయి. అసలక్కడ ఫిఫా వరల్డ్ కప్ జరపాలా? లేదా? అనే యోచనలో అయితే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. సో, మెక్సికోలోని ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుందా? లేదా? అనేది కూడా ఒక సస్పెన్సనే. ఎందుకంటే అక్కడ ఈ 450 మంది మృతదేహాలు దొరకడంతోటి 1,30,000 మంది మిస్సింగ్ అవ్వడంతోటి ఒక భయాందోళనమైన అంశమైతే క్రియేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భయానికి గురవుతా ఉన్నారు. మరి వేచి చూడాలి ఫిఫా వరల్డ్ కప్ అసలక్కడ జరుగుతదో లేదని. అంతేకాకుండా ఫిఫా వరల్డ్ కప్ ఆటగాళ్ళకు కూడా చాలా ప్రమాదం ఉందని జెప్పేసి ప్రపంచ దేశాలు కూడా భయపడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇటువంటి మోసగాళ్ళు, అదేవిధంగా ఈ నేరాలకు పాల్పడే వాళ్ళు ఎక్కువ శాతంలో ఉండడం వల్ల ఆటగాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా భయపడుతుంది మరి. సో, అయితే మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేసి, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.